నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ బి సిరీస్ పేపర్ 1 సంబంధించిన ప్రశ్నలు జవాబులు చూస్తున్నాం. సెక్షన్ ఏ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొదటి ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ది క్రెసెంట్ అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించారు. సెకండ్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. సిబిఏడి. మూడో ప్రశ్న, క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. బిసిఏడి. నాలుగో ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. ఐదవ ప్రశ్న, క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. బిఏసిడి. ఆరో ప్రశ్న, ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం. ఆప్షన్ 1 మహారాష్ట్ర. ఏడో ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. ఎనిమిదవ ప్రశ్న, మొదటి తెలుగు వార్తాపత్రిక పేరు ఏమి? ఆప్షన్ 4 కృష్ణపత్రిక. తొమ్మిదవ ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 2, బికి 3, సికి 1, డికి 4. పదవ ప్రశ్న, బాలికల కోసం తొలిసారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ 4 వీరేశలింగం పంతులు. 11వ ప్రశ్న, తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించుము అన్నారు. ఈ ప్రశ్న సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. గంగాదేవి మరీచి పరిణయం. 12వ ప్రశ్న, అసఫ్ జాహీ వంశ చివరి రాజు. ఆప్షన్ 1 ఉస్మాన్ అలీ ఖాన్. 13వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది? ఆప్షన్ 3 కృషికార్ లోక్ పార్టీ. 14వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఏ తప్పు కానీ ఆర్ నిజం. 15వ ప్రశ్న, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 2 మచిలీపట్నం. 16వ ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. 17వ ప్రశ్న, జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. 18వ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. 19వ ప్రశ్న, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ? ఆప్షన్ 3 యానాం. 20వ ప్రశ్న, కాకతీయులను గూర్చి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1, 2, 3. 21వ ప్రశ్న, పద్మనాభ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది? ఆప్షన్ 3 ఆంగ్లేయ మరియు విజయనగర జమీందారులు. 22వ ప్రశ్న, జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది? ఆప్షన్ 2 ఆంధ్ర విశ్వవిద్యాలయం. 23వ ప్రశ్న, శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 4 మహేంద్రగిరులు. 24వ ప్రశ్న, మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? ఆప్షన్ 1 పల్లవులు. 25వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏ నిజం కానీ ఆర్ తప్పు. 26వ ప్రశ్న, వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు? ఆప్షన్ 2 వీరేశలింగం పంతులు. 27వ ప్రశ్న, జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 28వ ప్రశ్న, పల్నాడులో పుల్లరి పన్నులు చెల్లించవద్దనే ఉద్యమం నడిపింది ఎవరు? ఆప్షన్ 3 కన్నెగంటి హనుమంతు. 29వ ప్రశ్న, క్రింద ఇచ్చిన ఏ చాళుక్య చోళ రాజప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జననాథపురంలో జరుపుకున్నాడు
మరియు సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన బిరుదులు పొందాడు? ఆప్షన్ 3 ముమ్మడి చోళ. 30వ ప్రశ్న, నీలినీటి విధానం ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 1 పోర్చుగీసు. 31వ ప్రశ్న, దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయం ఏ పుస్తకంలో రాయబడింది? ఆప్షన్ 4 ముత్యాల సరాలు. 32వ ప్రశ్న, తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి? ఆప్షన్ 4 రాజశేఖర చరితము. 33వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2ను సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 1, సికి 2, డికి 4. 34వ ప్రశ్న, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు? ఆప్షన్ 3 రావి నారాయణ రెడ్డి గారు. 35వ ప్రశ్న, ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి? ఆప్షన్ 1 విష్ణు కుండినులు. 36వ ప్రశ్న, మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు? ఆప్షన్ 1 సిపి బ్రౌన్. 37వ ప్రశ్న, క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలిని ఉదహరిస్తుంది? ఆప్షన్ 2 ద్రాక్షారామ ఆలయం. 38వ ప్రశ్న, పెదగంజాం చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి? ఆప్షన్ 4 ఉప్పు. 39వ ప్రశ్న, ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడ్డ సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1600. 40వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమానంగా గుర్తించడమైంది, బి మాత్రమే. 41వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తేదీ? 1 అక్టోబర్ 1953. 42వ ప్రశ్న, రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు? ఆప్షన్ 1 సర్ థామస్ మన్రో. 43వ ప్రశ్న, గ్రూప్ ఏ మరియు గ్రూప్ బిలను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3ని సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. 44వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది, 1 మాత్రమే. 45వ ప్రశ్న, ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 2 కుమారస్వామి రాజా. 46వ ప్రశ్న, పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరేమి? ఆప్షన్ 4 టొమాటో. 47వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించమైంది. గబ్బిలం అనే రచనకు గాను జాషువాకు 1964లో సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. 48వ ప్రశ్న, కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రికల స్థాపకులు ఎవరు? ఆప్షన్ 3 అనిబిసెంట్ గారు. 49వ ప్రశ్న, రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణు కుండిన రాజు ఎవరు? ఆప్షన్ 2 మాధవవర్మ గారు. 50వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2ను సమాధానంగా గుర్తించడం అయింది. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏను వివరించదు. 51వ ప్రశ్న, క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులను కాలక్రమానుసారంగా అమర్చి క్రింద ఇచ్చిన సమాధానాలలో సరైన దానిని గుర్తించండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది, బిడిసిఏ. 52వ ప్రశ్న, నన్నయ్య భట్టుని గూర్చి ఈ క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది, 1 మరియు 2. 53వ ప్రశ్న, రామాయణ కల్పవృక్షం అనే రచనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ గారు. 54వ ప్రశ్న, విజయవాడలో నిడుంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన్న మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహిషి? ఆప్షన్ 3 కుబ్జ విష్ణువర్ధనుడు. 55వ ప్రశ్న, ప్రకటన ఏ ప్రకటన బి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4ని సరైన సమాధానంగా గుర్తించడమైంది, ఏ తప్పు కానీ బి నిజం. 56వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో శాతవాహనులను గూర్చి నిజం కాని ప్రకటన ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది, వారికి కాకతీయులతో వైవాహిక సంబంధం ఉంది. 57వ ప్రశ్న, తెలుగు గంగా కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుంది? ఆప్షన్ 4 తమిళనాడు. 58వ ప్రశ్న, గ్రూప్ ఏ మరియు గ్రూప్ బిలను జతపరచండి అన్నారు.
ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2ను సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 1, సికి 2, డికి 4. 59వ ప్రశ్న, క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు? ఆప్షన్ 4 మాధవ వర్మ. 60వ ప్రశ్న, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? ఆప్షన్ 4 భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. 61వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు? ఆప్షన్ 2 పుట్నూరు. 62వ ప్రశ్న, కారవేల రాజు పోషించిన మతం ఏది? ఆప్షన్ 1 జైనం. 63వ ప్రశ్న, విజయపురి ఇక్ష్వాకులను గూర్చి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు? ఆప్షన్ 2 విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాలలో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. 64వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది తప్పు అని అడిగారు? ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది, సి మాత్రమే. 65వ ప్రశ్న, గ్రూప్ ఏ మరియు గ్రూప్ బిలను జతపరచండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 5, బికి 2, సికి 1, డికి 4. 66వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది తప్పు? సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది, ఏ మాత్రమే. 67వ ప్రశ్న, మిలీనియం కవిగా పిలువబడిన కవి ఎవరు? ఆప్షన్ 3 గుర్రం జాషువా గారు. 68వ ప్రశ్న, క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షసి గుళ్ళను గురించి సరికానిది ఏది? ఆప్షన్ 2 శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి అనేది సరికాదు. 69వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య క్యాబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారు? ఆప్షన్ 3 60:40. 70వ ప్రశ్న, ఈ క్రింద రచనలలో శ్రీనాథు నుంచి రచింపబడనిది ఏది అని అడిగారు? ఆప్షన్ 2 మదన విలాస బాణం. 71వ ప్రశ్న, గ్రంథాలయ ఉద్యమం గురించి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు? ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. 1, 2, 4 మాత్రమే. 72వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఏ తప్పు కానీ ఆర్ నిజం. 73వ ప్రశ్న, ఈ క్రింది కవులలో ఎవరిని అభినవ నన్నయ్య అంటారు? ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు గారు. 74వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏవి సరికానివి అని అడిగారు? ఆప్షన్ 4 బి మాత్రమే అనేది సమాధానంగా గుర్తించడం అయింది. 75వ ప్రశ్న, ప్రకటన ఏ ప్రకటన బికి సంబంధించి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ నిజం కానీ బి తప్పు. తర్వాత సెక్షన్ బి అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చూస్తున్నాం. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ కీ అండి. 76వ ప్రశ్న, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది నిజం కాదు? ఆప్షన్ 3 బి మాత్రమే అనేది సమాధానంగా గుర్తించడం అయింది. 77వ ప్రశ్న, వాదన కారణానికి సంబంధించి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. 78వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది? ఆప్షన్ 4 99వ రాజ్యాంగ సవరణ చట్టం. 79వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది కేంద్రం రాష్ట్ర సంబంధాలపై కాదు? ఆప్షన్ 2 ఇంద్రజిత్ గుప్తా కమిటీ. 80వ ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది? ఆప్షన్ 1 61వ రాజ్యాంగ సవరణ చట్టం. 81వ ప్రశ్న, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1978లో అశోక్ మెహతా కమిటీ ఏమి సిఫార్సు చేసింది? ఆప్షన్ 1 4 సంవత్సరాల కాల వ్యవధితో 2 అంచెల వ్యవస్థ. 82వ ప్రశ్న, వాదన ఏ కారణం ఆర్. దీనికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. 83వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు? ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ, బి మరియు సి. 84వ ప్రశ్న, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చింది ఎప్పుడు? 31 అక్టోబర్
2019. 85వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఈ ప్రశ్న సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు సి మాత్రమే. 86వ ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 3, బికి 5, సికి 1, డికి 2. 87వ ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆప్షన్ 3 1వ జూన్ 1993. దీనికి సమాధానం. 88వ ప్రశ్న, వాదనా కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. 89వ ప్రశ్న, జాబితా ఏను జాబితా బితో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 90వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయా అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది 2 ప్రకటనలు ఏ మరియు బి ఉన్నవి. 91వ ప్రశ్న, వాదనా కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు అనేది సమాధానంగా గుర్తించడం అయింది. 92వ ప్రశ్న, ప్రకటన కారణానికి సంబంధించే ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకు సరైన వివరణ. 93వ ప్రశ్న, పంచాయత్ రాజ్పై క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చి దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది డిబిసిఏ. 94వ ప్రశ్న, కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆప్షన్ 1 అవిశ్వాస తీర్మానం. 95వ ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది? ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 96వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది 1 మరియు 3 మాత్రమే. 97వ ప్రశ్న, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది? ఆప్షన్ 1 స్థానిక సంస్థలు. 98వ ప్రశ్న, ఈ క్రింది ఏ సమయాలలో సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించే ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛని కలిగి ఉంటారు? ఆప్షన్ 1 శూన్య సమయం. 99వ ప్రశ్న, వాదనా కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. 100వ ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 5, బికి 3, సికి 4, డికి 1. 101వ ప్రశ్న, ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది తప్పు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది. 102వ ప్రశ్న, రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు ఈ క్రింది సందర్భాల్లో చట్టాలు చేయవచ్చు. ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది ఏ, బి మరియు సి మాత్రమే. 103వ ప్రశ్న, న్యాయపరమైన క్రియాశీలత భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది? ఆప్షన్ 1 యుఎస్ఏ. 104వ ప్రశ్న, ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడిన సమాఖ్యగా ఎవరు అభివర్ణించారు? ఆప్షన్ 1 ఐవర్ జెన్నింగ్స్ గారు. 105వ ప్రశ్న, క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు బి మాత్రమే. 106వ ప్రశ్న, భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు సి. 107వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడడానికి షరతు కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడం జరిగింది పైవేవి కావు. 108వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు బి 2.
109వ ప్రశ్న, క్రింది వాటిలో ఏవి రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఉన్నాయి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది ఏబిసిడి మరియు ఈ. 110వ ప్రశ్న, భారత ఉపరాష్ట్రపతి గురించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది 1, 2, 3 అన్నీ. 111వ ప్రశ్న, దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయని అడిగారు. ఆప్షన్ 2 1. 112వ ప్రశ్న, లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పుడు అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 2 16 జనవరి 2014. 113వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 114వ ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏది సరైనది కావు అని అడిగారు. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు డి మాత్రమే. 115వ ప్రశ్న, క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు. ఆప్షన్ 3 1833 చార్టర్ చట్టం. 116వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 117వ ప్రశ్న, భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు. ఆప్షన్ 1 రాజకీయ స్వేచ్ఛ. 118వ ప్రశ్న, రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది 1 మరియు 2, 2. 119వ ప్రశ్న, భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 3 1993. 120వ ప్రశ్న, 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో క్రింద ఇవ్వబడిన వాటిలో ఒకటి ఏది. ఆప్షన్ 2 బందెల దొడ్లు. 121వ ప్రశ్న, 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో డాష్ శాతానికి మించకూడదు. ఆప్షన్ 4 15%. 122వ ప్రశ్న, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారు. ఆప్షన్ 3 ఏసీ మరియు ఈ. 123వ ప్రశ్న, 11వ షెడ్యూల్ ప్రకారం క్రింద ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో ఒకటి ఏదని అడిగారు. ఆప్షన్ 1 గ్రంథాలయాలు. 124వ ప్రశ్న, భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు. ఆప్షన్ 2 ఆర్టికల్ 32. 125వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 2, బికి 3, సికి 1. 126వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది 2, 3 మాత్రమే. 127వ ప్రశ్న, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది 1, 3 మరియు 4 మాత్రమే. 128వ ప్రశ్న, భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది 1 మరియు 2, 2. 129వ ప్రశ్న, 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది ఏ, బి మరియు డి మాత్రమే. 130వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుందని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఏసీ మరియు డి. 131వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి. ఆప్షన్ 1 8. 132వ ప్రశ్న, భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది. ఆప్షన్ 3 పార్లమెంట్. 133వ ప్రశ్న, ప్రతిపాదన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ 2 నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ.
134వ ప్రశ్న జాబితా 1 జాబితా 2తో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 3, బికి 4, సికి 2, డికి 1. 135వ ప్రశ్న ప్రకటన ఏ, ప్రకటన బి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. 2 ప్రకటనలు ఏ మరియు బి సరైనవి. 136వ ప్రశ్న రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఏది లేదు అనేది సమాధానంగా గుర్తించడమైంది. 137వ ప్రశ్న క్రింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది BDCA. 138వ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు. ఆప్షన్ 3 వయోవృద్ధులను, వికలాంగులను మరియు పిల్లలను సంరక్షించడం. 139వ ప్రశ్న భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్న నుంచి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది 1 మరియు 2 మాత్రమే. 140వ ప్రశ్న లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశకులు చేర్చారు. ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 141వ ప్రశ్న ప్రకటన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. 142వ ప్రశ్న జాబితా ఏని జాబితా బితో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 143వ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుంది. ఆప్షన్ 4 పార్ట్ 5. 144వ ప్రశ్న క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది 1 మరియు 2. 145వ ప్రశ్న ప్రకటన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది ఏ నిజం కానీ ఆర్ తప్పు. 146వ ప్రశ్న సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫారసులపై గవర్నర్ నియమిస్తారు. ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది ఏ, సి మరియు డి. 147వ ప్రశ్న క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి. ఆప్షన్ 1 స్వరణ్ సింగ్ కమిటీ. 148వ ప్రశ్న ప్రకటన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. 149వ ప్రశ్న ఈ ప్రశ్నకు సంబంధించి రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది 1, 2 మరియు 3 మాత్రమే సరైనవి అని సమాధానంగా గుర్తించారు. 150వ ప్రశ్న భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది. ఆప్షన్ 3 నవంబర్ 26, 1949. ఇదండి బి సిరీస్ సంబంధించిన ప్రశ్నపత్రానికి సమాధానాలు. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇనిషియల్కి మీరు గుర్తించాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.